విషయం మీద ఫోకస్ చేద్దాం. పెనమలూరు టీడీపీ టికెట్ బోడే ప్రసాద్ కా లేక పార్థసారథిగా? పార్థసారథి చేరితే తన సంగతి ఏంటని ప్రశ్నిస్తూ ఉన్నారు బోడే ప్రసాద్. పార్థసారథి రాకపై మరోసారి ఘాటు కామెంట్స్ చేశారాయన. కొత్తగా వచ్చే మిత్రులను ఆహ్వానిద్దామంటున్నారు, కానీ 4.5 ఏళ్లుగా పనిచేసిన వారికి గౌరవం ఇవ్వాలి అంటున్నారు. కుర్చీ లాక్కునే ప్రయత్నం చేస్తే కార్యకర్తలు రగిలిపోతారు అంటూ హింట్ ఇస్తున్నారు ముందుగానే బోడే ప్రసాద్. తాజా పరిణామాలతో నియోజకవర్గంలో సర్వే చేస్తూ ఉన్నారు చంద్రబాబు. బోడే ప్రసాద్ కే టికెట్ ఇస్తే నూజివీడ్ నుండి పార్థసారథి పోటీ చేస్తారా? 27 లేదా 29న పార్థసారథి టీడీపీలో చేరే అవకాశం ఉంది. ఎవరైతే 4.5 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడి పనిచేశారో వాళ్ళందరికీ ప్రాధాన్యత ఇస్తామని, తప్పకుండా మరి కొత్తగా వచ్చే మిత్రులు కూడా ఆహ్వానిద్దాం. ఆ మిత్రులకు కూడా నేను ఈ వేదిక మీద నుంచి ఒక సమాచారం ఇస్తాను. మీరు నారా చంద్రబాబు నాయుడు గారి కోసం ముఖ్యమంత్రిగా కావడానికి మీరందరూ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తాం. కానీ ఈ రోజు ఇక్కడ ఎవరైతే నాయకులు 4.5 సంవత్సరాల్లో కష్టపడి పనిచేశారో వాళ్ళకి మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. వాళ్ళు కూర్చున్న కుర్చీ ఉంచుకొని మీరు వాళ్ళ కుర్చీ లాక్కోకుండా వాళ్ళని కూర్చోబెట్టి మీరు చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకొచ్చే విధంగా కృషి చేయాలి. కానీ ఇక్కడ సో పెనమలూరు టికెట్ పార్థసారథి కా లేక బోడే ప్రసాద్ కా? గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోందో తెలుసుకుందాం. మా ప్రతినిధి చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు సిద్ధంగా ఉన్నారు అందించడానికి. ఎంపీ రావు, చంద్రబాబు ఇప్పుడు సర్వేలు చేయిస్తున్నారు. సో ఏ ప్రాతిపదికన సర్వేలు చేస్తున్నారు? అండ్ పార్థసారథి రాక నేపథ్యంలో టీడీపీలో అసలు ఏం జరుగుతోంది? అంటే ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాల్లో అయితే 1 కంటే ఎక్కువ మంది ఇన్ఛార్జీలు కానీ అభ్యర్థులు కానీ రేసులో ఉన్నారు. అటువంటి నియోజకవర్గాల్లో ఇటీవల వైసీపీ అభ్యర్థులు మార్చిన తర్వాత తాజా రాజకీయ పరిస్థితులు, అక్కడ సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయనే దానికి సంబంధించి చంద్రబాబు తాజాగా సర్వే చేస్తున్నారు. దాంట్లో పెనమలూరు నియోజకవర్గం కూడా ఒకటి. పెనమలూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి ఉన్నటువంటి పార్థసారథి ఇటీవలే వైసీపీ నుంచి ఒక మెట్టు దిగి టీడీపీలోకి, అంటే వైసీపీలో యాక్టివ్గా ఉండటం మానేశారు. త్వరలోనే టీడీపీలో చేరతానని చెప్పేసి కూడా ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి 4.5 ఏళ్ల నుంచి పెనమలూరులో టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి బోడే ప్రసాద్కు పార్థసారథికి మధ్య ఇక్కడ విభేదాలు రాజుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే టికెట్ ఎవరికి ఇస్తారనే దాని మీద ఇంతవరకు పార్టీ అధిష్టానం అయితే స్పష్టత ఇవ్వకపోవడంతో బోడే ప్రసాద్ ఇటీవల కాలంలో తరచుగా పార్థసారథి మీద పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. 4 రోజుల క్రితమే టికెట్ మనదే, గెలుపు మనదే అంటూ కూడా ఆయన చాలా సీరియస్గా కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన తర్వాత మళ్ళీ రాత్రి బీసీ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో మరోసారి పార్థసారథి మీద పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. కొంతమంది పార్టీలోకి వద్దాం అనుకుంటున్నారు, అటువంటి వారు వస్తే ఆహ్వానిస్తాం, కానీ ఇక్కడికి వచ్చి కుర్చీలు లాక్కోవాలని మాత్రం ప్రయత్నం చేస్తే మాత్రం కార్యకర్తలంతా కూడా రగిలిపోతారు అంటూ కూడా పరోక్షంగా పార్థసారథి మీద వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా చంద్రబాబు ఏ విధంగా చెప్తే ఆ మాటకు కట్టుబడి ఉంటారని చెప్పేసి కూడా బోడే ప్రసాద్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా పార్థసారథిని ఉద్దేశించే బోడే ప్రసాద్ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో మరి పార్థసారథి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, బోడే ప్రసాద్ ఓసీ సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం నుంచి ఉన్నారు కాబట్టి ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇవ్వాలనే దాని మీద చంద్రబాబు సర్వే చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కూడా మాజీ మంత్రి జోగి రమేష్కు పెనమలూరు నుంచి బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చింది కాబట్టి పెనమలూరులో బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలా లేదంటే బోడే ప్రసాద్కి టికెట్ ఇవ్వాలా అనే దానికి సంబంధించి కూడా సర్వేలు చేస్తున్నారు. ఒకవేళ బోడే ప్రసాద్గా కనుక పెనమలూరు టికెట్ ఇవ్వాల్సి ఉంటే కనుక పార్థసారథిని మాత్రం నూజివీడు పంపే ఆలోచనలో కూడా టీడీపీ ఉన్నట్లుగా తెలుస్తుంది. త్వరలోనే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా కూడా టీడీపీ అధిష్టానం ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తుంది. రైట్ ఎంపీ రావు.